అన్న నీ పేరు? నా పేరు దీపక్ అడ్స్మిల్లి. అన్న ఏ ఊరు అన్న? చంద్రాల గొడ్లలేరు మండలం. అన్న, ఏంది ఇక్కడ పరిస్థితి, గుడివాడ పరిస్థితి? గుడివారి పరిస్థితి మీకు డెవలప్మెంట్ పరంగా కావాలా లేకపోతే డబ్బులు పంపకం గురించి కావాలి, దేని గురించి కావాలో చెప్తే దాని గురించి మాట్లాడతాం. అంటే కొడాలి నాని గురించి ఏం చెప్తారు? కొడాల నాని గురించి చెప్పాలంటే డెవలప్మెంట్ పరంగా శూన్యం. ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ ఏంటో ఏమీ లేదు. ఈ గ్రామాల్లో ఏదో ఒక సచివాలయం కట్టేసి అదే డెవలప్మెంటు, లేకపోతే ఇసుక తోలేసి అదే డెవలప్మెంటు, లేకపోతే చెరువులు మట్టి తోలేసి అదే డెవలప్మెంటు అని నమ్మే జనాలు నమ్మెత్తున్నారు. అది కాకుండా డెవలప్మెంట్ అంటే వేరే ఉంది. డెవలప్మెంట్ ఏంటి ఇది కాదు. డెవలప్మెంట్ అంటే యువతకు ఉద్యోగాలు రావటం, డెవలప్మెంట్ అంటే ఆర్థిక పరంగా ఫ్యామిలీలు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండటం, ఇది కూడా డెవలప్మెంట్లో భాగమే అనే విషయం మరి చదువున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. చదువులేని వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఆ చదువు సంబంధించి లేని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళలో ఉన్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాత్రమే జరుగుతుంది అనేది నా అభిప్రాయం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఊరిని డెవలప్ చేశాను అంటున్నాను, నిజమేనా? ఏ ఊర్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారనేది ఏమన్నా లెక్క ఏమైనా ఉంటేనంటే దాని గురించి మాట్లాడదాం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టానే ఊరినే స్టేట్మెంట్లు చెప్పంటే అట్లా స్టేట్మెంట్లు మేము కూడా కొన్ని వందలు చెప్పగలం. ఏ ఊర్లో ఎంత ఖర్చు పెట్టారు, పలానా దానికి ఖర్చు పెట్టారు, దానికి ఖర్చు పెట్టింది ఇంత ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్లు అనేది ఏ ఊర్లో ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం ఇస్తే దాన్ని పెట్టుకుని మేము కూడా మాట్లాడతాం. ఈ ఊర్లో ఎంత ఖర్చు పెట్టారు అనేది ఉంది, ఇంత ఖర్చు పెట్టారు, ఎస్ ఖర్చు పెట్టారని చెబుతాం. ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టలేదని చెబుతాం. ఏమీ లేకుండా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాము, అంతా అభివృద్ధి అయిపోయింది అని అంటే దానికి సమాధానం చెప్పడం అంటే ఊరినే మనం నీళ్ళ మీద రాతలు రాసినట్టు ఉంటుంది. ఆ నీళ్ళ మీద రాతలు రాసే మాటలు మేము మాట్లాడడం. ఏదైనా సరే రిటర్న్గా ఇది చేసాము అని అంటే దాని గురించి మాట్లాడతాం. 20 సంవత్సరాల నుంచి ఆయనే పరిపాలిస్తూ ఉన్నాడు, ఏమన్నా న్యాయం జరిగిందా గుడివాడికి? 20 సంవత్సరాల నుంచి ఎలక్షన్ 6 నెలలు 3 నెలలు ముందు జనాలకు కనపడటం తప్పితే మిగతా 4.5 సంవత్సరాలు జనాలకు కనపడిన విధానం కానీ లేకపోతే జనాల్లో ఉన్న విధానం కానీ ఏ ఒక్క మాకు 2,10,000 మంది జనాభా, 2,10,000 ఓట్లు, వాళ్ళలో ఒక 10% మంది చెప్పినా కానీ మేము అది నిజమే అని యాక్సెప్ట్ చేస్తాం. అది లేదు. మీరు ఎవరిని వెళ్ళి నియోజకవర్గంలో ఎవరిని వెళ్ళి అడిగినా వాళ్ళందరూ ఇదే మాట చెబుతారు, మాకు ఎలక్షన్ 3 నెలల ముందే కనిపించారు అని చెప్పి. ఆ 3 నెలల ముందు వచ్చి ఆ 3 నెలల్లోనే జనాలు సాటిస్ఫై చేసి అట్లా గెలుస్తున్నారు కానీ 4.5 సంవత్సరాలు పనిచేసి ఆ విధంగా అయితే గెలవట్లా. ఈసారి అది రిపీట్ అవ్వదని మేము బాగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. కొడాలి నాని అంటున్నాడు గుడివాడ నా అడ్డ, చంద్రబాబే నా బొచ్చు వేయకలేరు, వీళ్ళు ఏం చేస్తారు అనే విధంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ పదజాలం వాడాలంటేనండి, ఇప్పుడు మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఆ పదజాలం మేము వాడాలని అనుకోవట్లేదు. అదే పదజాలం మన భాషలో చెప్పాలంటే ఎవరిని ఏం పీకుతారు ఏంటనేది జనాలు నిర్ణయిస్తారు. ఆయన మాట్లాడినా లేకపోతే ఇంకోళ్ళు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు నిర్ణయించేది కాదు. ఇదేదో ఊరినే పిల్లి పాలు తాగుతూ మమ్మల్ని ఎవరో చూడట్లేదు అనే సందంగా ఏమి పీకలేరు అని గట్టిగా ఒక్కడి నుంచి చెబితే అది జరిగేది కాదు. అది మా అభిప్రాయం. అయితే మినిస్టర్ పదవిలో ఉండి బూతులు తిట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చిన్న పిల్లలకి రేపొద్దున ఏ విధంగా ఉండాలి అనే దాన్ని స్కూల్కి వెళ్లకుండా మనమే టీవీల ద్వారా నేర్పిస్తున్నట్టు ఉందండి. అది వాళ్ళు రేపొద్దున నేర్చుకుని సమాజం ఏ విధంగా తయారవుద్ది అనేది మాకు దానికి సంబంధించి మాకు చాలా భయాలు ఉన్నాయి. అది చిన్నపిల్లల్ని ఈ విధంగా చెడగొట్టడం తప్పితే దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదనేది మా అభిప్రాయం. మీకు ఆయన మీద బాగా విసిగెక్కేసిందే? ఖచ్చితంగా నియోజకవర్గంలో అందరిదే అదే అభిప్రాయం. నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా మారితే మీకు ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా? మేము మారాలనే కోరుకుంటున్నాం. యువత పరంగా డెవలప్మెంట్ ఉండాలి. ఉన్న ఫ్యామిలీస్ అన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ ఆర్థికంగా బలపడాలనేది మా అభిప్రాయం. డెవలప్మెంట్ అంటే అదే అనేది మా ఉద్దేశం. మేము ఆ విధంగానే పార్టీ తరపు నుంచి కానీ వ్యక్తిగతంగానే ఆ విధంగానే పనిచేయాలి, ఆ విధంగానే ప్రోత్సహిస్తాం యువతని. రాము గారు గెలుస్తారు సార్ ఈసారి? గెలుస్తారండి తప్పకుండా. పేరు? కృష్ణ. సార్ నెక్స్ట్ అధికారం ఇక్కడ ఎవరిది వస్తే బాగుంటుంది? అధికారం అంటే అనుభవం గల్లవాడు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకున్నారు? నేను భవన కార్మికుడిని, నేను కార్పెంటర్ వర్క్ చేస్తా. ఈ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి ముందు ఇసుక దోచేశారు, మాకు పనులు లేకుండా పోయినాయి, మాకు ఉపాధి లేదు. అందువల్ల బాగా నష్టపోయింది ఎవరయ్యా అంటే భవన నిర్మాణ కార్మికులు. అందుట్లో మాకు ఇంతవరకు ఏదోటి పని ఉండేది, ఇవాళ ఉపాధి లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఉపాధి అనేది లేకపోతే సగటు మానవుడు ఎలా బతుకుతాడు? అంటే 20 సంవత్సరాల నుంచి మీ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని అనే ఒక వ్యక్తి గెలుస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఏం చెప్తారు? కొడాలని అంటే ఒక బ్రాండు అంతే. అంత తప్పితే ఆయన మంచి పనులు చేస్తే ఈ జనాలు గెలిపిస్తారని మంచి పనులు చేయడం మానేశాడు ఆయన. అది మళ్ళీ ఎలా గెలిపించుకున్నారన్న మరి 20 సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాలు చెప్తున్నాక ఆయన మంచి పనులు చేస్తే ఓడిపోతానని మంచి పనులు చేయడం మానేశాడు. అది మళ్ళీ మా జగన్ అన్నదే అధికారం అంటున్నాడు. అంటారు మరి. ఇప్పుడు అధికార గవర్నమెంట్ వాళ్ళు మాదే అనపోతే మీదే అంటారు కదా, ఎవరి హోప్ వాళ్ళకు ఉంటుంది.
ఇప్పుడు కొడాలి నాని ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు రాము గారు నేను ఓడిస్తాను, నేను సిద్ధం అంటున్నాడు. ఇప్పుడు సిద్ధం అన్నప్పుడు మరి ఇప్పుడు భయపడతాం ఎందుకు? ఇంతవరకు మాది అంగుళూరు ఉంది, ఇంతవరకు ప్రచారానికి రాలా. ఇప్పుడు గెలిచేవాడైతే ఇప్పుడు వరకు ప్రచారానికి రాకపోవడం ఏంటో, రామగారు మాకు 2 సార్లు వచ్చాడు. చెప్తున్నా మాలకు ప్రచారాన్ని. అసలు రాము గారిపై మీ అభిప్రాయం ఏంటి? రాము గారు అంటే ఆయన ఉన్నతమైన చదువుకున్నవాడు, కంపెనీలు తెప్పించగల కెపాసిటీ ఉంది, ఆయనకు ఉన్నత వేద కాబట్టి ఈ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఎంతో కొంత జాబులు వస్తాయని ఒక నమ్మకం. ఇప్పుడు రాము గారు మరి నెక్స్ట్ అధికారం ఇక్కడ వచ్చిద్దని అనుకుంటున్నారా? వస్తే యువతకి చదువుకున్న వాళ్ళందరికీ మేలు జరుగుద్ది. ఇప్పుడు రాము గారు నేను గెలిస్తే మీకు మంచి చేస్తా అంటున్నాడు, చేస్తాడుగా చేయలేడా? ఇప్పుడు ఎవరైనా చేస్తారని అనుకుంటున్నాం, చేయని ఎవరు చెప్పరుగా. మరి రాము గారు ఇక్కడ గెలుస్తారా గెలవరా? రాము గారు అయితే ఈసారి వస్తుందని మాత్రం గ్యారంటీగా జనాలు బాగా చెప్పుకుంటున్నారు. అసలు కొడాలి నాని గారిపై మీ అభిప్రాయం ఏంటి? కొడాలి నాని గారి అభిమానం ఏముంది? ఇప్పుడు మీరు ట్రాఫిక్లో గుడివాడాలని మీకు తెలుస్తుంది. మీ సమస్యలు చెప్పండి. మా సమస్యలు అంటే అదే భవన కార్మికులు చెప్పే కదా, ఉపాధి లేదు. ఇప్పుడు ఎవరికైనా సరే భవిష్యత్తులో ఉపాధి పని ఉందనుకోండి, గవర్నమెంట్ ఏ రాయితీలు ఏ పథకాలు ఇవ్వక్కర్లా. ఉపాధి ఉంటే మనం పని చేసుకోగలం, మనం బతకగలం, మనం కూడా వేరే ఓడికి పని చూపించగలం. అది రాము గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు? రాము గారితో ఒక మాట ఏం చెప్పాలంటే, ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన కనుక గెలిస్తే ఈ నియోజకవర్గానికి మంచి చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు కొడాలి నాని గారి గురించి ఏం చెప్తారు? కొడాలి నాని అనే వ్యక్తి ఈ 20 సంవత్సరాల్లో గుడివాడని ఉద్ధరించింది, అభివృద్ధి చేసింది అయితే ఏమీ లేదు. యువత బోడు మంది ఉద్యోగ అవకాశాలు లేవు. రాము గారు వచ్చిన తర్వాత కొంచెం యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు కొడాలి నాని గారు భాష పరంగా ఏమంటారు? ఆడి భాష ఎందుకులే కానీ ఆ భాష గురించి మాట్లాడినోటే మాట్లాడకపోయినోటే. ఆ భాషకి టీవీలు పెట్టాలంటే సిగ్గేస్తుంది. ముందు టీవీ చూడడం మానేశారు ఇంట్లో ఆడవాళ్ళు. ఒక మంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడడం కరెక్టేనా? ఆడికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారంటే బూతులు తిట్టడానికే ఇచ్చారు. ఆ బూతులు తిరిగితే జగన్ని మెచ్చుకుంటాడని ఆ బూతుల పదవి కోసం ఇచ్చాడు. మంత్రి పదవి కాదు, ఇది బూతుల శాఖ పదవి అంటే సరిపోద్ది. ఇప్పుడు కొడాలి నాని అంటే గుర్తొచ్చేది బొమ్మల రాజకీయం అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంది? 2009 ఒక బొమ్మ వాడుకున్నాడు, 2014 వైఎస్ఆర్ని వాడాడు, 2019 వంగవీటి మోహన్ రంగాన్ని వాడాడు, 2024 బులుక్ కండ వేసుకుని మళ్ళీ తిరుగుతున్నాడు. ఈ 20 సంవత్సరాల్లో బులుక్ కండ వేసుకుని ఏ రోజు నాని కనపడలా. 2024 ఇప్పుడు ఎలక్షన్ ప్రచారానికి ఈ 4 ఏళ్ళు ఎప్పుడు 5 ఏళ్ళు ఎప్పుడు కనపడలా. కొత్తగా ఈ రెండు నెలల్లో స్టంట్ చేసి వచ్చి బులుక్ కండని వాడుతున్నాడు. అంటే సింపతితో గెలవాలని ప్లాన్ చేస్తున్నాడా? సింపతి ఓట్లతో గెలవాలని ప్లాన్ చేస్తున్నాడు అంతే. చేసిన అభివృద్ధి శూన్యం. ఇప్పుడు జనాల్లోకి వెళ్తే జనాలే చెప్తున్నారు. అయితే ఆయన అంటున్నాడు గుడివాడ నా అడ్డా అంటున్నాడు. అడ్డా అనేది ఏ గుడివాడేంటి, పెడనేంటి, మచిలీపట్నం అండి, ఎవరు అడ్డా ఏది కాదు. జనాలు చెప్పాలి, అది జనాలు ఓట్లు వేసి చెప్పాలి. ఈసారి చెప్తారు, పక్కాగా చెప్తారు ఈసారి. సరే, ఇప్పుడు రాము గారు నిలబడతారు కదా, ఆ సార్ మీద మీ అభిప్రాయం? రాము అనే వ్యక్తి మంచి వ్యక్తి. ఆయన గెలిస్తే 10 మందికి సేవ చేసి పెడతాడు, ఉద్యోగాలు ఇస్తాడు, యువత బాగుంటుంది. ముందు ఈ గంజాయి ఇలాంటి అరికట్టే జరిగిద్ది. ఇప్పుడు గంజాయి అనేది ఎప్పుడు ఎక్కడ కావాలని అక్కడ దొరికిద్ది. చదువుకున్న వాళ్ళు బాగుపడతారు. ఎవరి హయాంలో జరుగుతుంది ఇదంతా? నాని అనే వ్యక్తి హయాంలో జరుగుతుంది. సార్, ఇప్పుడు రాము సార్ గురించి ఏం చెప్తారు? ఏ గ్రేట్ లీడర్ రాము అనే వ్యక్తి. ఇప్పుడు ఆయన అధికారంలో లేకుండానే ఇక్కడికి రాలా, పదవుల కోసం అయితే రాలా. ఆయన సంపాదించే ఆలోచన లేదు. ఆయన వచ్చి గుడివాడికి ఏమన్నా సేవ చేసి ప్రజలు బాగుపడతారనే వచ్చాడు. ఎన్ఆర్ఐ ఉండి రాజకీయాల్లోకి రావడం మీకు ఎలా అనిపించింది? గుడ్. ఆయన వస్తే పనులు జరుగుతాయనే అందరూ కష్టపడేది. ఆయన వ్యక్తి ఇంకా గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు. గెలవకుండానే ఇంత చేశాడు. యువతకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడు. రైతులు నష్టపోతే పంట కాలంలో ఆయనే కుక్కలను పెట్టి అన్నితో ఇచ్చాడు. ఈసారి పంటలు పని అంటే ఆయన వల్లే ఒడ్లోలేరు మండలం. ఒకవేళ ఆయన గెలిస్తే మీకు డెవలప్మెంట్ పరంగా న్యాయం జరుగుతుందా? డెవలప్మెంట్ పరంగా పక్కా జరుగుతుందండి. న్యాయం జరుగుతుందని కాబట్టి అంత పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరు కష్టపడేది. ఇప్పుడు గుడివాడ గడ్డ మీద ఏ జెండా ఎగరబోతుంది త్వరలో? గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరేస్తాం.